హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజే చూసుకున్నట్లయితే మనకు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి ఒక చిన్న గుడ్ న్యూస్ అనేది రావడం జరిగిందనమాట. సో ఎవరికైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి గత 2 విడతల అమౌంట్ అనేది పడలేదో ప్రతి ఒక్కరు వీడియో ఎన్వర్క్ చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంపార్టెంట్ అప్డేట్ మళ్ళీ చెప్తున్నా. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు సో మీకు 2 లేదా 3 విడతలు పడలేదంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే సో 1 విడత పెండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 విడతల అమౌంట్ అనేది ఇంకా పడని వాళ్ళు ఉన్నారు, అలాగే 3 విడతలు కూడా పడని వాళ్ళు అయితే ఉన్నారనమాట. అందుకే అడుగుతున్నాము. సో మీరు కామెంట్ చేస్తేనే అప్పుడే టీంకి అయితే అర్థమవుతుంది ఎన్ని విడతల అమౌంట్ అనేది మన సబ్స్క్రైబర్స్కి పడలేదు అన్న దానిపైన అయితే. ఇకపోతే ఇవాళ మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి మనమైతే సో గత వీడియోస్ మొత్తం కూడా సర్వే చేసిన తర్వాత చూసుకున్నట్లయితే చాలామందికి 2 విడతల అమౌంట్ అనేది పడలేదు అని అయితే తేలిందనమాట. సో మనకు ఇవాళ వచ్చిన అప్డేట్ ఏంటో చూసుకున్నట్లయితే ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి చూసుకున్నట్లయితే రీసెంట్గానే సో క్యాబినెట్ మీటింగ్ అనేది జరిగిందనమాట. అందులో భాగంగా చూసుకున్నట్లయితే మనకు డిస్కషన్స్ అనేటివి జరిగాయి. సో ఈ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి అమౌంట్స్ అనేటివి పెండింగ్లో ఎవరికైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి చూసుకున్నట్లయితే ఈ దీపావళి లోపే సో ఎంత వీలైతే అంత తొందరగా మొత్తం కూడా క్లియర్ చేసేయాలి అని అయితే మనకు ఆర్డర్స్ అనేటివి పాస్ చేయడం అయితే జరిగిందనమాట గవర్నమెంట్ నుంచి. సో కాబట్టి మనకు చూసుకున్నట్లయితే గుడ్ న్యూస్ ఏంటంటే సో 2 విడతల అమౌంట్ అనేది ఎవరికైతే పెండింగ్లో ఉన్నాయో ప్రతి ఒక్క విద్యార్థికి చూసుకున్నట్లయితే సో 2 విడతలు కలిపి ఒకేసారి అయితే సో రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట. సో దీనికి మీకు సో ఎన్ని విడతలు పడ్డాయో మాకు తెలియదు సార్ అని అయితే చాలామంది అయితే కామెంట్ అయితే చేయొచ్చు. ఎలా చెక్ చేసుకోవాలో తెలియదు సార్ అని అయితే మీకు కావాలంటే నెక్స్ట్ వీడియో అయితే చేస్తాను. సో అలాగే లాస్ట్ వీడియోస్ కూడా మీరైతే ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చెక్ చేయండి. సో ఎలా చెక్ చేసుకోవాలి మనం, సో మీకు పేమెంట్ అనేది క్రెడిట్ అయిందా లేదా, పేమెంట్ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అన్న దానిపైన అయితే మనం అయితే ఆల్రెడీ లాస్ట్ వీడియో అయితే చేసి పెట్టాము. 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి జ్ఞానభూమి పోర్టల్లో. సో మెయిన్ పోర్టల్ అయితే కాదు. సో తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో పోర్టల్ అనేది సపరేట్గా క్రియేట్ అయితే చేశారు. సో ఆ పోర్టల్ గురించి మొత్తం కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. పాస్వర్డ్ అనేది ఎలా ఫర్గెట్ పాస్వర్డ్ చేసుకోవాలి, న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలని. సో చెక్ చేసుకొని మీరు కింద కామెంట్ అయితే చేయండి. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియో చేస్తాం.